ట్రంప్ అర్జెంటుగా వాషింగ్టన్‌కి చేరుకోవడం, అక్కడ సమావేశాలు ముగించుకుని, ప్లస్ అర్జెంట్‌గా ప్రత్యేక మీటింగులు ఏర్పాటు చేసుకోవడం, దీని వెనకాల ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఒక ఫీడ్‌బ్యాక్ కారణం అని చెప్తున్నారు. వాస్తవంగా ఎలక్షన్స్ టైంలో 2 సార్లు ట్రంప్ మీదన మర్డర్ అటెంప్ట్ జరిగింది. రెండిటి నుంచి తప్పించుకుని బతికి బయటపడి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఈ రెండిటిని నడిపించింది ఇరానే అన్నటువంటి ఇజ్రాయెల్ ఆధారాల్ని ట్రంప్‌కి పంపించింది. అదే సందర్భంలో ఎందుకయ్యాయంటే అప్పట్లో ఇరాన్ సైనిక చీఫ్ ఖొమైనీకి తోడున్నటువంటి అధికారిని లేపేశాడు కదా! అప్పుడు ఎర్ర జెండా కూడా ఎగరేసింది కదా! దానికోసమనినే ఇప్పుడు లేపేశారు అన్నటువంటి విషయం. రేపు నువ్వు అధ్యక్షుడు అయితే కష్టం అన్న ఉద్దేశంతో లేపేశారని చెప్పింది. దాంతోపాటు ఈ ఇరాన్‌లో ఖొమైనీ బతికున్నంత వరకు నీకు బతుకు లేదు, ఏ క్షణంలో ఎవరైనా చంపేస్తారు అని చెప్పేసి. దాంతో ఇప్పుడు ట్రంప్ అందుకనినే ఇరాన్ అంతు చూడాలని కోరుకుంటున్నారన్నటువంటిది ఓ ప్రచారం జరుగుతుంది అమెరికాలో.